విన్నర్ ఈజ్ కళ్యాణ్, విన్నర్ ఈజ్ తనూజ. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ప్రజలు నిజంగా ఎవరిని ఆదరిస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ చూస్తే అర్థమైపోవాలి. జియో హాట్‌స్టార్ వాళ్ళు చెప్పడం కాదు, యూట్యూబ్ పోల్స్ చెప్పడం కాదు. ఈ కామెంట్ సెక్షన్ చూస్తే కనీసం 2000 కామెంట్లు టార్గెట్. ఛానల్కి లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. తనూజ ఈజ్ విన్నర్, కళ్యాణ్ ఈజ్ విన్నర్. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఎవరు ట్రోఫీ ఎత్తుతున్నారో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ధీమన్ పవన్ యొక్క ఓటింగ్ భారీ మార్పులు అంటే ఇలాగే ఉంటాయి. ధీమన్ పవన్ యొక్క ఓటింగ్ ఒక్కసారిగా చాలా పడిపోయింది, చల్లారిపోయింది. దానికి ఏంటి రీజన్స్ అంటే ప్రోమో బాగాలేదనేది, ఏవి బాగాలేదనేది ఒక రీజనా, లేకపోతే డిమాన్ పవన్కి ఓటేయడం వల్ల ఉపయోగం ఉండదు, కళ్యాణ్కే వేయండి అని కొంతమంది కళ్యాణ్ పిఆర్ చెప్తున్నటువంటి మాటలను ప్రజలు అటువైపు వేస్తున్నారా, ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఖచ్చితంగా డిమాన్ పవన్ యొక్క ఓటింగ్ పడిపోయింది. ఆ ఓట్లన్నీ కూడా కళ్యాణ్కి వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది నిజంగా ఒక షాకింగ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. చాలామంది ఏమంటారంటే ఏవి ముందు వచ్చేస్తే వర్కౌట్ అయిపోద్ది, బాగుంటుంది అన్నారు. కానీ డిమాన్ పవన్ ఏవి ముందే వచ్చింది, కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు, పేలలేదు. అది నిజమా కాదా పక్కన పెడితే ఏవి అయితే పేలవంగా నడిచింది. ఎంతసేపు రీతూది ఇంకోటి చూపిస్తే కనీసం వాళ్ళ ఫాదర్ది, వాళ్ళ నాన్నగారికి సంబంధించింది ఒక్కటి కూడా చూపించలేదు. అది వెరీ మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ అని డిమాన్ పవన్ ఫ్యాన్స్ అయితే బిగ్ బాస్ని గట్టిగానే వేసుకుంటారు. ముందు రిలీజ్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంది, ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టారు మమ్మల్ని అని ఒక బిగ్గెస్ట్ ఎలిగేషన్స్ బిగ్ బాస్ మీద పీక్స్లో పడుతున్నాయి అనమాట. ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు ఇంత లేట్గా ముందు వదిలినా కూడా ఇంత పేలవంగా ఎందుకు కట్ చేశారని డిమాన్ పవన్ ఫ్యాన్స్ కోపడుతున్నారు. కనీసం సూట్ కేసు వస్తుందా, 3వ పొజిషన్కి వస్తాడా అతను అనే డిస్కషన్లు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో అంటే ఓటింగ్ ఆర్డర్ మనం ఒకసారి చూస్తే కనుక ఫస్ట్ పొజిషన్లో మీరు ఎవరు అనుకుంటున్నారు గెస్ చేయండి మీరు సరదాగా. ఫోన్ కాల్ అండ్ హాట్‌స్టార్ ఓటింగ్లో తనూజ ఉంది ఇప్పటికీ కూడా. తనూజకి ఏ రకంగా హెల్ప్ అయింది అంటే సెకండ్ పొజిషన్లో కళ్యాణ్, ఏబీ వర్క్ కొంచెం వర్కౌట్ అయింది, కానీ పెద్ద డిఫరెన్స్ లేదు. అది బిగ్గెస్ట్ పాయింట్. తనుజకి కళ్యాణ్కి ఏబీ రోల్ ప్లే చేస్తుందా లేదా, లాస్ట్ రోజు ఓటింగ్ మారుతుందా లేదా అనేది టైమే చెప్పాలి తప్ప మనం డిసైడ్ చేయలేం. కళ్యాణ్ ఏవి కొంతవరకు ప్రోమో పరంగా చూసాము. సో టీవీ ఏవీలో సెపరేట్గా కలిపినట్టుగా తెలుస్తుంది. సో టీవీ ఏవీ ఒకలాగా ఉంది, మళ్ళీ జియో హాట్‌స్టార్లో ఏవీ ఒకలాగా ఉంది. సో ప్రోమో బాగుండి ఏవి బాగుంటే ఖచ్చితంగా హెల్ప్ అవుద్ది కళ్యాణ్గా నాకు అనిపిస్తుంది. సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు, 3వ పొజిషన్లో డిమాన్ పవనే రన్ అవుతున్నాడు, ఇంకా 4వ పొజిషన్లో ఇమాజిన్ ఉన్నాడు, 5వ పొజిషన్లో సంజన ఉన్నారు. కానీ మనం ఫస్ట్ నుంచి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ లిస్ట్లో పర్సంటేజ్ ఆఫ్ నెంబర్స్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కప్ ఎవరు కొడతారనే ఛాన్స్ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరిది కూడా తనూజ అండ్ కళ్యాణ్ది కూడా ఆల్మోస్ట్ వీళ్ళిద్దరి మధ్య అంటే 30% తనూజ నడుస్తుంది, 30 చిల్లర పర్సంటేజ్లో. కళ్యాణ్ కూడా 29% ఓటింగ్ బాగా నడుస్తుంది. సో 1%, 0.5% మాత్రమే నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్య పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్. తనుజ 30 ఉంటే కళ్యాణ్కి 29%, తనుజకు 29 అంటే కళ్యాణ్ 30%. ఇట్లా అటు ఇటుగా మారుతుంది. ఎప్పుడైనా సరే ఫినాలే వచ్చేసరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంత క్లోజ్ కాల్ వచ్చినప్పుడు లాస్ట్ రోజు వచ్చేటువంటి ఓటింగ్ చాలా కీలకమైన ఓటింగ్. సో ఇవాళ నైట్ పడేటువంటి ఓటింగ్లు ఏవైతే మీకు ఉన్నాయో కొన్ని గంటలే ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మీరు ఓట్లు అయితే వేసుకోండి వాళ్ళిద్దరికి సంబంధించి. సో శుక్రవారం ఓటింగ్లో కూడా కళ్యాణ్ ఏవి పడుతుందా అన్నటువంటి సిచ్యువేషన్లో మేబీ ఇంత క్లోజ్ కాల్లో కళ్యాణ్ ఏవి కీ రోల్ ప్లే చేయొచ్చా. ప్రోమో కూడా బాగా వచ్చేసారు, ప్రోమో వచ్చింది, అండ్ ఏవి కూడా బాగా అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. సో అటైనా అవ్వచ్చు. సో ఇవాళ మొత్తం కూడా డిస్కషన్లో కళ్యాణ్ ఉంటాడు, ప్రోమో తర్వాత నుంచి కూడా ఉన్నాడు ఆల్రెడీ. సో కళ్యాణ్ తనుజ ఇట్లా ఉన్నారు అంతే, జస్ట్ ఇట్లా అవ్వడానికి చాలా ఈజీ, ఇలా ఎలాగ ఉండిపోద్ది అనేది తెలీదు. సో కళ్యాణే మరి టాప్కి వచ్చే సిచ్యువేషన్ ఉన్నాడు అన్నట్టుగా నాకైతే మరి అనిపిస్తుంది. నాకేం స్ట్రాంగ్ సోర్స్ లేదు, బట్ ఈ విషయంలో ఇంటెన్షన్ బట్టి నేను చెప్తున్నా, నాకైతే అట్లా అనిపిస్తుంది. సో ఏవి అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది. ఫ్రైడే రిజల్ట్స్ మాత్రం చాలా చాలా షాకింగ్గా ఉన్నాయి. మిస్డ్ కాల్స్ కానీ తనుజకి మిస్డ్ కాల్స్ కానీ కళ్యాణ్కి మిస్డ్ కాల్స్ కానీ, హాట్‌స్టార్ ఓటింగ్ తనుజ కానీ కళ్యాణ్ కానీ విపరీతంగా పడుతున్నాయి. 30-29 అంటే ఒకసారి 30 కళ్యాణ్, ఒకసారి 29 తనుజ, ఒకసారి అప్పుడు 30 తనుజ 29 కళ్యాణ్, ఇట్లా అటు ఇటుగా టేబుల్స్ టర్న్ అవుతూ నడుస్తుంది. వీడియో చేసే టైం మాత్రం తనుజ టాప్లో ఉంది, మళ్ళీ కొద్దిసేపటి ఒక గంటకి తగ్గిపోవచ్చు, మళ్ళీ పెరగవచ్చు, ఇట్లా ఉందన్నమాట. నెక్ టు నెక్ ఫైట్ ఈ లెవెల్లో బిగ్ బాస్ ఇన్ని సీజన్స్లో ఇన్ని లాంగ్వేజ్లో నేను ఎక్కడ చూడాలి, పీక్లో నడుస్తుంది. సో ఏం జరగబోతుంది ఏంటి అనేది వెయిట్ అండ్ సీ. మీరు చెప్పండి ఎవరు గెలవబోతున్నారో. తనూజ ఈజ్ విన్నర్, కళ్యాణ్ ఈజ్ విన్నర్. ఒక్క దెబ్బతో తేల్చి అవతల పడండి.